పరమపురుషార్థమైనటువంటి మోక్షాన్ని సాధించేటంతటి వరకు ఈ శరీరం మనకు ఉండవలసినదే. కాబట్టి ఈ శరీరమును యోగ సాధనకు ఉపయోగించుకొని జన్మ సాఫల్యాన్ని పొందాలి, లేదా భోగ సాధనానికి వినియోగించుకొని లోక వ్యవహారంలో దీన్ని నడుపుకోవాలి. రెండు అర్థాలు. భగవంతుడు ఏ మేధావి హృదయములో ప్రవేశించి మొట్టమొదట దైవాన్ని మన యొక్క స్వరూపములో చిత్రీకరించాడో, ఎంతటి మహద్భాగ్యమో. మన మానవుడు ఎలా ఉన్నాడో అలాగే మన దైవం కూడా. విష్ణువు చూడండి, శ్రీరామచంద్రుడిని చూడండి, మరి శివుణ్ణి చూడండి, ఎవరినైనా చూడండి, మానవ దేహధారిగానే చూపిస్తున్నారు మనకు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మద్గురుదేవులు పరమ పూజ్య శ్రీ శ్రీ విద్యా ప్రకాశానంద గురుస్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు మహర్షి మలయాళ స్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, పరంపరకు నమస్కరిస్తూ, ఆరాధ్యులు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపద్మములకు శిరష్టాంగ దండ ప్రమాణములు ఆచరిస్తూ, ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ వేదాంత ప్రవచనాన్ని జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈ శరీరం అంటే ఈ దేహం ఎంతవరకు మనకు అవసరం అని మన ఆత్మీయులు అడుగుతున్నటువంటి విషయం. అయితే ఇక్కడ మన పూర్వీకులు మనకొక చక్కటి అర్థాన్ని ఇచ్చారు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, శరీర మాధ్యం కలు ముక్తి సాధనం. ఏ పరమగమ్యమైనటువంటి చిట్ట చివరి నిష్కర్ష అయినటువంటి పరమపురుషార్థమైనటువంటి మోక్షాన్ని, ఆ మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలనేటువంటి లక్ష్యం ఉన్నదో, ఆ యొక్క లక్ష్యాన్ని సాధించేటంత వరకు ఈ శరీరం మాత్రం ఒక రథం వంటిది. అంతవరకు ఈ శరీరం మాత్రం మనకు ఉండవలసినదే. అందుకే శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో ఒక విషయాన్ని మనకు అందజేశారు. దుర్లభం త్రైమేవ వైతతు దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. చూడండి ఏం చెప్పాడు. దుర్లభం త్రైమేవ వైతతు దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మానవ జన్మ అనేటువంటిది ఎంత విలువైనదో, ఎంత కష్టముతో వచ్చినదో శంకర భగవత్పాదులు కొన్ని సందర్భాలలో కొంత ధనాన్ని ఇచ్చి శరీరాన్ని మనం కొన్నామని చెప్పి ఒక శ్లోకంలో వివరణ ఇచ్చారు. ఎంత పుణ్యం అనేటువంటి ధనం వలనో మనకు ఈ శరీరం ప్రాప్తించినది. అటువంటి ఈ శరీరాన్ని ప్రాప్తింపజేసుకొని 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ శ్రేష్టమైంది కనుక పరమపురుషార్థమైనటువంటి మోక్షాన్ని సాధించేటంతటి వరకు ఈ శరీరం మనకు ఉండవలసినదే. కాబట్టి ఈ శరీరమును యోగ సాధనకు ఉపయోగించుకొని జన్మ సాఫల్యాన్ని పొందాలి, లేదా భోగ సాధనానికి వినియోగించుకొని లోక వ్యవహారంలో దీన్ని నడుపుకోవాలి. రెండు అర్థాలు. విద్యకు అవిద్యకు ఈ శరీరం అనేది సాధనం. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, ఇటువంటి అతి పవిత్రమైన మానవ జన్మను సంప్రాప్తింపజేసుకొని మనము పరమాత్మ సాక్షాత్కారానికి వినియోగించుకోని వారి జీవితము నిరార్థకం అని చెప్పి శంకర భగవత్పాదులు చెప్పారు. వివేక చూడామణిలో ఎన్నో గొప్ప విషయాలు మనకు అందజేస్తూ ఈ యొక్క శరీరాన్ని గురించి, ఈ దేహాన్ని గురించి మనకు చక్కటి నిర్వచనం ఇచ్చారు. దేహము అంటే దహింపబడేదని, శరీరము అంటే క్షీణించిపోయేదని, జీర్ణించేదని కూడా ఒక అర్థాన్ని మనకు అమరకోశంలో చక్కటి నిర్వచనాన్ని అందజేశారు. కాబట్టి శరీరము, దేహము, తనువు, కాయము అని ఇన్ని పేర్లు మనకు ప్రసాదించారు. ఈ భూలోకములో విచారిస్తే దేవుని వారసుడు ఎవరు అంటే మానవుడే. అంటే మానవ శరీరమునకు ఎంత విలువ ఉన్నదో నేను మీకు వేరుగా చెప్పనవసరం లేదు. అందుకనే భగవంతుడు ఏ మేధావి హృదయములో ప్రవేశించి మొట్టమొదట
దైవాన్ని మన యొక్క స్వరూపములో చిత్రీకరించాడో ఎంతటి మహద్భాగ్యమో. మన స్వరూపం, మన మానవుడు ఎలా ఉన్నాడో అలాగే మన దైవం కూడా. విష్ణువు చూడండి, శ్రీరామచంద్రుడిని చూడండి, మరి శివుణ్ణి చూడండి, ఎవరినైనా చూడండి, మానవ దేహధారిగానే చూపిస్తున్నారు మనకు. పూర్వము సనాతన కాలములో మన ఋష్యాదులు అరణ్యాల్లో తపస్సు చేసి వాళ్ళ ఇష్టదైవాన్ని సాక్షాత్కరింపజేసుకున్నప్పుడు కూడా మానవ దేహదారిలాగానే శరీర సౌష్ఠముతోనే పరమాత్మ ఆకాశము నుండి దిగివచ్చి వారికి సాక్షాత్కరించినట్టుగా కూడా మనము పెద్దల ద్వారా వినుకున్నాం. కాబట్టి ఈరోజు మనము ఏ మహాత్ముణ్ణి, ఏ మహనీయుణ్ణి చూడాలంటే కూడా మానవ ఆకృతిలోనే, మానవ శరీర ఆకృతిలోనే చూస్తున్నాం. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి కానుక, వరం. కాబట్టి ఇటువంటి మానవ జన్మను మనం ప్రాప్తింపజేసుకొని మానవతా విలువలను కాపాడుకొని మన జన్మ సాఫల్యం పొందే అంతటి వరకు ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని కాపాడుకుంటూ యోగ సాధనకే ఉపయోగించుకోవాలి. ఈ శరీరాన్ని చక్కగా మంచి సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ సర్జన సాంగత్యాన్ని చేసుకుంటూ ఉదయము సాయంత్రము క్రమంగా 4 గంటలకే లేచి కాలకృత్యములు తీర్చుకొని చక్కటి వస్త్రాలను ధరించి విభూది ధారణ చేసుకొని దర్భాసనం పైన కూర్చొని ఒక విలక్షణమైనటువంటి ధ్యానం చేయాలి. ఆ ధ్యానం ఏదో ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. గడిచిన కాలంలో మరి రామకృష్ణ పరమహంస శిష్యులైనటువంటి స్వామి వివేకానంద చేసినటువంటి ధ్యానం మూర్తి ధ్యానం అనుకుంటున్నారా? గురు ధ్యానం అనుకుంటున్నారా? మంత్రధ్యానం అనుకుంటున్నారా? కాదు. వారు చేసిన ధ్యానం చాలా విశిష్టమైనటువంటిది. ఒక రూపం మీద కానీ, ఒక విగ్రహం మీద కానీ కాదు. సర్వవ్యాపకమైనటువంటి ఏ పరబ్రహ్మ తత్వమున్నదో అది సాకారమో నిరాకారమో లేనటువంటి ఒక ఇల్ పవర్. అందుకని ఆయన ధ్యానం చేసేటప్పుడు ఇలా అనేవాడు, ఓ భగవంతుడా, నీవు సాకారుడవో నిరాకారుడవో ఏ రూపం కలిగిన వాడువో నీ రూపాన్ని నాకు సాక్షాత్కరింపచేయమని ఒక అద్వితీయమైనటువంటి శక్తిగా ఆ శక్తిని ధ్యానం చేసేటువంటి వాడు. ఆ యొక్క ఆ ఉజ్వలమైనటువంటి, అది ప్రకాశం అనుకోండి, అది ఒక రూపం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక విలక్షణమైనటువంటి స్థితిలో ఆ ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవడమే ఆత్మధ్యానం. మూర్తిని ధ్యానం చేస్తే అది సాలంబనం అవుతుంది. ఒక రూపాన్ని ధ్యానం చేస్తే అది సాకారం అవుతుంది. ఏ రూపాన్ని ధ్యానం చేయకుండా కేవలము నిరాకారమైనటువంటి తన స్వరూపాన్ని, తన ప్రజ్ఞను మాత్రమే ధ్యానం చేస్తే అది నిరాకారం అవుతుంది. ధ్యానం అనే చోట చేయడం జరుగుతుంది, క్రియ ఉంటుంది. ధ్యానంలో కానీ, పూజ చేసేటప్పుడు కానీ, వ్రతాలు చేసేటప్పుడు కానీ ఒక క్రియ, ఒక కర్మ ఉంటుంది. కర్మ అంటే ఒక ఉపాసన, మానసికమైన ఉపాసన ఉంటుంది. అయితే ఇక్కడ ధ్యానము చేస్తారు. ధ్యానము చేయడం అనే చోట క్రియ ఉంటుంది, జ్ఞానములో క్రియ ఉండదు. కేవలం ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవడం. భగవంతుణ్ణి తెలుసుకోవాలా అనుకుంటారు, కాదు, తెలివిగా మిగిలిపోవడం. తెలుసుకోవడం అన్న చోట క్రియ ఉంటుంది, తెలివిగా మిగిలిపోవడం అన్న చోట క్రియ ఉండదు. కాబట్టి తెలుసుకోవడం కాదు, తెలివిగా మిగిలిపోవడం. కాబట్టి జ్ఞానములో తానుగా మిగిలిపోవడం, ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవడం. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, ఈ శరీరం అనేటువంటిది మనకు భగవంతుడిచ్చినటువంటి చక్కటి రథము లాంటిది. ఈ రథములో సర్వేశ్వరుడైనటువంటి జీవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ జీవుడు ఎవరో కాదు, విచారిస్తే సాక్షాత్తు జీవ చైతన్యము, పరమాత్మ చైతన్యము రెండూ కూడా ఒకటేనని చెప్పి మన యొక్క మహనీయులు మన ముందు ఉంచారు. కాబట్టి ఇప్పుడు మనము సాక్షి, ఈ దృక్కు, దృశ్యము అనేటువంటి పదాలు మనకు వేదాంతములో ఎక్కువగా చెప్పబడి ఉన్నాయి. కాబట్టి దృక్కు అనగా ఎంతకాలం ఉంటుంది అంటే, దృశ్యం అనేది ఒకటి ఉంటే దృక్కు ఉంటుంది. సాక్షి, సాక్ష్యములు, సాక్షి. సాక్ష్యములు లేనప్పుడు సాక్షి మాత్రమే, ఇంకేముండదు, తానుగా మిగిలిపోతాడు. కాబట్టి సర్వవ్యాపకమైన పరబ్రహ్మమే భూతకాలము యందును, వర్తమాన కాలము యందును, భవిష్యత్ కాలము యందును ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మ స్వరూపం. అది ఏదైనా ఒక వస్తువు ఉన్నప్పుడు సాక్షి అవుతుంది. మూడవస్థల యందును ఉన్నది పరబ్రహ్మమే అన్నప్పుడు సాక్షి కూడా లేదు, సాక్షి రహిత స్థితి.
దృక్కు దృశ్యము ఏకమైతే ఉన్నది ఒకే ఒక తత్వము. అదే దృష్టాంతము, ద్రాష్టాంతికము, చూచేది, చూడబడేది, ఇవి లేనటువంటి స్థితి. కాబట్టి క్షేత్రము, క్షేత్రజ్ఞ, క్షేత్రము అనగా పొలమని, క్షేత్రజ్ఞ అనగా జీవుడని, మూడవస్థ ఎందును ఉన్నది ఒకే ఒక పరమాత్మ. కాబట్టి జీవుణ్ణి క్షేత్రజ్ఞుడు అన్నారు. విచారిస్తే సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, ఈ దృక్కు, దృశ్యము, సాక్షి ఇవన్నీ కూడా బోధనార్థమై చెప్పిన విషయాలే కానీ మూడవస్థల ఎందును జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఎందు మూడవస్థల్లో ఉన్నది ఒకే ఒక అక్షర పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం. అందుకనే మన ప్రవచనాల్లో మన ఆత్మీయులు మరి క్షరపురుషుడు, అక్షర పురుషుడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, 15వ అధ్యాయంలో చెప్పింది క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. సత్యమే ఆ మాట. ఎందుకని ఇక్కడ క్షరము అంటే ఈ కనిపిస్తున్నటువంటి నశించిపోయేటువంటి భౌతికం, స్థూల ప్రపంచం. అక్షరము అంటే క్షరము, అక్షరము. అక్షరము అంటే కూడా ఇక్కడ కాస్త గుర్తించుకోవాలి. అక్షరము అంటే నశించినటువంటి మాయా కూటస్థమైనటువంటి స్థితిని ఇక్కడ చెప్పారు. ఈ క్షరమునకు అక్షరమునకు విలక్షణమై ఉన్నటువంటిదే పురుషోత్తముడు. ఇదే పురుషోత్తమ ప్రాప్తి యోగం. జీవుడిని కూడా దాటి ఉన్నటువంటి పురుషోత్తమ ప్రాప్తిని ప్రాప్తింపజేసుకోవాలని మన యొక్క మహనీయులు మనకు చెప్పారు. క్షరమునకు అక్షరమునకు కూడా విలక్షణమై ఉన్నటువంటి పురుషోత్తమ ప్రాప్తి. ఆ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అక్షర పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మయే ఇక్కడ మనం తెలుసుకోవాలి. ప్రియాత్మ బంధువులారా, ఇక్కడ మనం బాగా విచారణ చేసుకోవాలి. సాకారములో ఒక అర్థం వస్తుంది, నిరాకారములో ఒక అర్థం వస్తుంది. సాకారములో పరమాత్మను చేరమని ఒక సాధన చెప్తుంది, నిరాకారములో సాధన లేదు, తన స్వరూపమే ఇక్కడ నిరాకార స్వరూపం. కాబట్టి సాధన లేనటువంటి మరి స్వరూప సాక్షాత్కారమే ఇక్కడ చెప్పబడినది. కాబట్టి క్షరము, అక్షరము, ఈ క్షరమునకు అక్షరమునకు విలక్షణమైనటువంటి పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడే యథార్థముగా మన యొక్క స్వరూపం అని తెలుసుకోగలిగినప్పుడు అదే పురుషోత్తమ ప్రాప్తి యోగం. ప్రియాత్మ బంధువులారా, ఇలా మన మహనీయులు, మన పూర్వీకులు ఎన్నో గొప్ప విషయాలను అందజేశారు. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఇలా సెలవిచ్చారు. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. క్షరపురుషుడు అనగా నశించిపోయే సమస్త భూతాలను క్షరపురుషుడు అంటారు. అక్షర పురుషుడు అనగా నశించని మాయాశక్తినే అక్షర పురుషుడని కూడా అంటారు. వీరిద్దరే కాక ఇంకొక పురుషుడు కలడు, అతడే ఉత్తమ పురుషుడు. 3 లోకాలలో ప్రవేశించి 3 లోకాలను నడపబట్టి తన్ను ఉత్తమ పురుషుడు అని పరమాత్మ అని అన్నారు. నన్ను పరమాత్మగా అన్నారు. కాబట్టి నన్ను నా యథార్థ స్వరూపాన్ని గుర్తించినటువంటి వారికి జనన మరణములు లేవు, జన్మరాహిత్యం కలుగుతుందని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. కనుక అట్టి పురుషోత్తముణ్ణి మన యొక్క స్వరూపముగా సద్గురువుల ద్వారా మనం శ్రవణ మనన నిధిధ్యాస సాక్షాత్కారములు చేసుకొని జన్మను చరితార్థం చేసుకొని జన్మ సాఫల్యాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. అయితే క్షరము అనగా ఈ కనిపిస్తూ ఉండేటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి పంచభూతాలే కాక మన యొక్క స్థూల శరీరాలు కూడా అందులోనే వస్తాయి. భూతములు అంటే పుట్టాయని. మరి అక్షరము అనేటువంటి దానికి కూడా క్షరము కానటువంటి కూటస్థ మాయాశక్తిని కూడా అక్షరం అనే భగవద్గీతలో చెప్పారు. ఈ 2 క్షరపురుషుడు, అక్షర పురుషుడు. ఇట్లా సాకారంగా తీసుకుంటే ఒక అర్థం వస్తుంది, నిరాకారంగా తీసుకుంటే నశించని మాయాశక్తి కూడా ఆత్మ కాదు. ఇక్కడ మనం వ్యక్తము, అవ్యక్తము, అవ్యక్తము అన్నంత మాత్రాన్నే మనము అది పరమాత్మ అనుకోవడానికి లేదు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమని సెలవిచ్చారు? క్షరపురుషుడు, అక్షర పురుషుడు. ఈ 2 కాదు, వీరిద్దరికంటే ఇంకొక పురుషుడు కలడు అన్నాడు. ఇంకొక పురుషుడు అంటే ఎవరు? ఉత్తమ పురుషుడు. ఆ పురుషుడినే పురుషోత్తముడుగా మనము తెలుసుకొని, అంటే క్షరపురుషుణ్ణి అక్షర పురుషుడు కూడా కాకుండా ఈ 3వది ఉత్తమ పురుషుడైనటువంటి పురుషోత్తమునే తన యథార్థ స్వరూపముగా గుర్తిరగగలిగితే అదే మోక్షము, అదే జన్మరాహిత్యము అని మన జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. కాబట్టి సాకారంగాను నిరాకారంగాను కూడా మనకు ఏ అర్థాన్ని తీసుకుంటే ఆ అర్థమే మనకు స్ఫురిస్తుంది. ప్రియ ఆత్మ బంధువులారా,
ఇవి భారతదేశంలో గడిచిన కాలంలో భగవద్గీతకు ఎందరో భాష్యాలను రాశారు, ఎందరో ఎన్నో అర్థాలు ఇస్తున్నారు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం స్ఫురిస్తుంది. ఇదే సత్యమని మనము అనుకోకుండా మహనీయులు జగద్గురు శంకరాచార్యులు వారు ఏం చెప్పారో ఆ సత్యాన్ని మనం గుర్తించి మనం నిత్య అనుష్ఠానంలో పెట్టుకొని జన్మరాహిత్యాన్ని పొందవలసినదిగా నేను మనవి చేసుకుంటూ, మరి సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మేము పెట్టే మరిన్ని వీడియోస్ ముందుగా మీరు చూడాలనుకుంటే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.